సునాదస్వరము మార్చి 17. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరి యేసుక్రీస్తు అను గొప్ప ప్రధాన యాజకుని గురించి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చదివినప్పుడు యాజకులు వెళ్ళి ప్రజలందరి పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు. మరి ప్రజలందరి పాపము కొరకు వారి పాపము అందరి పాపము గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వాళ్ళు పాపం నుండి మరి వాళ్ళు విడుదల పొందేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి మనందరి పక్షంగా విజ్ఞాపన చేసి మరి మన పాపం నుంచి మనలకు విడుదలిచ్చే దేవుడు. అందుకే ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ధైర్యముతో విశ్వాసంతో ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మరి మనకున్న ప్రతి బలహీనతలో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా శోధింపబడ్డాడు. ఆయనకు అన్ని అనుభవాలు తెలుసు. మనుషులుగా మనకున్న ప్రతి శ్రమలు, మనకొచ్చే శోధనలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మనము ప్రతి పరిస్థితిలో ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. మరి ఆయన ఎటువంటి శోధనలో పడినప్పటికీ కూడా పాపం లేని వ్యక్తి కనుక మనకు ఆయన మన పాపం నుండి విడుదలను కలగజేస్తాడు. కాబట్టి మనము ఎటువంటి సమయమైనా ఎటువంటి పరిస్థితి అయినా మరి ఆ సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపను పొందుకోవాలి. ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏ విశ్వాసంతో ఆరంభించామో, ఏ పిలుపును ఏది మనము కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఆ ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టి ముందు కొనసాగినప్పుడు ఏ శోధనలైనా ఏ పరిస్థితి అయినా ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా కృపను కనికరమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. యేసు గొప్ప ప్రధాన యాజకుడిగా మీరుండి ప్రతి ఒక్కరి బలహీనతలో సహాయం దయచేసి మీరే వారికి కావలసిన సమయోచితమైన కృపను అనుగ్రహించి విడుదలివ్వమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.